మీకు జాబ్ వస్తుందా? రాదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో, ప్రెజెంట్ మీరు అప్లై చేసిన జాబ్ వస్తుందా? రాదా? అనేది తెలుసుకోవడానికి మీ టారోట్ రీడింగ్‌లో ఎగ్జాక్ట్‌గా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. అండ్ మీకు ఎలాంటి జాబ్ వస్తుందనేది కూడా మీకు ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను వెల్ది చక్రధర్. ఇవాళ ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయండి కొత్తగా మార్కెట్లో. జూలై 10th నుంచి కూడా మనకి అదే ఎన్జే వాళ్ళది వాల్యూ ఫండ్ అండ్ అలాగే ఎన్జే వాళ్ళది మొమెంటమ్ ఫండ్ అని వస్తున్నాయండి. యాక్చువల్గా బేసిక్గా ఈ ఎన్జే ఇండియా గురించి కొంచెం తెలుసుకుందాం మనం. ఇది 1994లో ఎస్టాబ్లిష్ అయిందండి కంపెనీ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా. మనకి మ్యూచువల్ ఫండ్స్లో తెలుసు, చాలా డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఉంటారు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఉంటారు. అలాగే ఎన్జే ఇండియా అనేది నేషనల్ డిస్ట్రిబ్యూటర్గా 1994లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. అలాగే 10 years బ్యాక్ నుంచి కూడా వాళ్ళకి చూస్తే ఏఎంసీ కూడా తీసుకున్నారండి వాళ్ళు లైసెన్స్. సో అలా మనకి చూస్తే పిఎంఎస్ కానివ్వండి, ఎన్జే పిఎంఎస్ కానివ్వండి, అలాగే ఎన్జే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మనకి బాగానే రన్ అవుతున్నాయి. అయితే లాస్ట్ 3 years 2023లో కూడా వీళ్ళు ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ అనే దాంతో ఒక ఫండ్ అయితే ఓపెన్ అయింది. అయితే చూడండి, ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక క్వాలిటీ బేస్డ్ గ్రోత్ ఫండ్ అనమాట. మనందరికీ తెలుసు క్వాలిటీ 2023లో 2024లో ఒక మంచి బుల్ రన్ అయితే వచ్చింది క్వాలిటీకి. అప్పుడు ఆ రోజున 10 రూపీస్తో స్టార్ట్ అయిన ఎన్ఐవి అమాంతం ఒక 9 months 1 yearలోనే 16 రూపీస్కి వెళ్ళిపోయిందండి. అంటే ఎవరైతే 1 crore పెట్టారో సెప్టెంబర్ 5th 2023లో అట్లీస్ట్ 1 yearలోనే మనకి అది 60 lakhs అయితే ప్రాఫిట్ ఇచ్చింది. అంటే 1 crore పెట్టిన వాళ్ళకి 60 lakhs అంటే చూడండి 60% రిటర్న్ వచ్చినట్టే. సో అలాగే చూస్తే మీకు అంత పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఒక బుల్ రన్ వచ్చింది క్వాలిటీకి. తర్వాత అమాంతం 2025-26లో చూసాం క్వాలిటీకి బాగా డౌన్ ట్రెండ్ అయితే నడిచింది. క్వాలిటీ అంటే మనందరికీ తెలుసు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, అలాగే మనం చూస్తే బ్లూ స్టార్ రెసిస్ కానివ్వండి, అట్లాగే మనకి ఐటీసీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా క్వాలిటీలోకి వస్తాయి. సో అట్లాంటి క్వాలిటీకి సంబంధించిన లాస్ట్ 1.5 year నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. సో అలా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనం చెప్తుంటాం, అందరు చెప్తుంటాం, మనం తీసుకుంటే ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో కూడా వాల్యూ మొమెంటం ఉంచుకోండి. వాల్యూ మొమెంటం వల్ల మీకు ఎలాంటి డౌన్ సైడ్ మార్కెట్లో ఒక కనుక ఎస్ఐపీస్ వేసుకుంటే కనుక వెళ్తే కనుక మొమెంటం స్ట్రాటజీలో మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ అయితే వస్తాయి చెప్తున్నాను. సో అట్లా మనం చూడండి, ఒక క్వాలిటీ స్ట్రాటజీ ఉన్న ఎన్జే ఫ్లెక్సీ క్యాప్, అలాగే చూస్తే క్వాలిటీ ప్లస్ గ్రోత్, అలాగే క్వాలిటీ ప్లస్ మొమెంటం ఉన్న కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓ, అలాగే క్వాలిటీ ప్లస్ వాల్యూ ఉన్న కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓ 2 వస్తున్నాయండి. ఎవరైతే ఈ మూడిట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారో వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 రూపీస్ ఎస్ఐపి కనుక ఈ మూడిట్లో ఎన్జే ఫ్లెక్సీ క్యాప్, అలాగే ఎన్జే మొమెంటం, అలాగే ఎన్జే వాల్యూ, ఈ మూడిట్లో కనుక 25,000 రూపీస్ ఎస్ఐపి కనుక ఎవరైతే తీసుకుంటూ వస్తారో వితిన్ 12 yearsలోనే వాళ్ళకి 1 CR అయితే వస్తుందండి. అట్లాంటి పర్ఫార్మింగ్ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, మొమెంటం వాల్యూ అనగానే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయో మీకు చెప్తాను. ఫస్ట్ చెప్పాను ఎన్జే ఫ్లెక్సీ క్యాప్, అది ప్యూర్కి క్వాలిటీ గ్రోత్ బెస్ట్ స్ట్రాటజీ ఉంటుంది. అందులో ఉన్న ఒక స్టాక్స్ అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్ అయితే ఉంటాయి. క్వాలిటీ ఉండాలి ప్లస్ గ్రోత్ కూడా ఉండాలి, అలాంటి స్టాక్ అందులో ఉంటాయి. అయితే వాల్యూ అంటే ఏంటంటే అర్థం, ఇవాళ మార్కెట్లో ఏదైతే అండర్ వాల్యూ స్టాక్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో మార్కెట్లో అట్లాంటి స్టాక్స్ని పిక్ చేస్తారు. అలాంటి స్టాక్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే వాల్యూ బాగా పెరిగి ఒక సర్టన్ స్టేజ్కి వచ్చింది అన్నప్పుడు వెంటనే దాన్ని నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఆ రోజు అండర్ వాల్యూ స్టాక్స్ని పిక్ చేసుకుంటుంటారండి. సో వాల్యూ స్ట్రాటజీ ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. వాల్యూ ప్లస్ గ్రోత్ అనే స్ట్రాటజీలో మనకి అండర్ వాల్యూ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవడం, లేకపోతే మార్కెట్లో ఎప్పుడైతే ప్రాపర్గా వాల్యూ అయిపోయి వచ్చేసి ఇంకా కొంచెం ఓవర్ వాల్యూ అవుతున్న టైంలో ఎగ్జిట్ అయిపోవడం అనేది వాల్యూ స్ట్రాటజీ. సో అలాగే చూస్తే మొమెంటం స్ట్రాటజీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 year ఆ స్టాక్ ఒక గ్రాఫ్ చూస్తారు, అది ఒక మంచి గ్రోత్ కనబరిచింది అనుకోండి, నెక్స్ట్ అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి కనుక గ్రోత్ కంటిన్యూ అవుతుంది, దాని గ్రాఫ్ పైకి వెళ్తుంది అంటే మాత్రం అది మొమెంటం కింద తీసుకుంటవచ్చు. సో అట్లాంటి మొమెంటంలో మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1 year ఎలా పర్ఫామ్ చేసింది, నెక్స్ట్ రాబోయే 1 year ఎలా పర్ఫామ్ చేసింది, అలా కంటిన్యూస్గా 2-3 years కనుక గ్రాఫ్ పైకి వెళ్తుంది అంటే అలాంటి స్టాక్ని పికప్ చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, మొమెంటం ఇండెక్స్కి మొమెంటం వాల్యూ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి, మొమెంటం క్వాలిటీ ఫండ్ డిఫరెన్స్ అంటే చెప్తాను. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెట్ ఎయిర్వేస్ తీసుకుందామండి. సో అది ఒక టైంలో మార్కెట్లో చాలా పైకి వెళ్ళింది, అంటే మనకు మంచి రిటర్న్స్ కనపరిచింది. సో అందరూ అనుకుంటారు ఇది గ్రోత్ చాలా బాగుంది కదా, ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అని చెప్పి ఆ మొమెంటం ఫాలో అయ్యి అందరూ ఆ మొమెంటం ఇండెక్స్లోకి ఆ స్టాక్ వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే గ్రోత్ అలాగే కంటిన్యూ అవుతుంది, కానీ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం లోన్స్ తీసుకోవడం జరిగింది అనుకోండి, మార్కెట్లో ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, గ్రోత్ కనిపిస్తుంది మొమెంటంలో పైకి వెళ్తున్నట్టు, కానీ వాళ్ళలో క్వాలిటీ పడిపోయింది అని అర్థం చేసుకోవాలి. అది మనం చెక్ చేసుకోము, ఎందుకంటే అది ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మొమెంటం ఇండెక్స్ దాన్ని పట్టుకోదు. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మార్కెట్లో ఇంకా బుల్ ర్యాలీ వచ్చింది, ఆ స్టాక్కి పెరుగుతూనే ఉంది అంటే అలాగే దాన్ని హోల్డ్ చేస్తుంది. కానీ బిహైండ్ ద స్టాక్ ప్రమోటర్స్ చాలా అప్పులు పాలవుతున్నారు, అప్పులు ఓవర్గా తీసుకుంటున్నారు, దానివల్ల మార్కెట్లో ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఈ మొమెంటం వాల్యూలో ఏదైతే ఉంటుందో
క్వాలిటీ కనుక యాడ్ చేస్తే, ఇట్లాంటప్పుడు కనుక మనం క్వాలిటీ యాడ్ చేస్తే ఆ క్వాలిటీ వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఈ పట్టుకుంటుంది. సో ఓకే, ర్యాలీ అయితే ఉంది, మొమెంటంలో ర్యాలీ అయితే ఉంది, కానీ ఇందులో ప్రమోటర్స్ అంతకుముందు చాలా చాలా ఫ్లోర్లుగా లోన్స్ తీసుకుంటున్నారు, బటన్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇది కొంచెం పడిపోయే స్టాకే అని చెప్పినప్పుడు ఈ క్వాలిటీ అలర్ట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యూచువల్ ఫండ్లో మొమెంటం మ్యూచువల్ ఫండ్ నుంచి ఆ స్టాక్ అనేది ఎగ్జిట్ అవడం జరుగుతుంది. కానీ ఇండెక్స్ మొమెంటం అయితే కనుక అది పసిగట్టదు, కేవలం ర్యాలీ అవుతుందా లేదా అని మాత్రం చూస్తుంది తప్ప బిహైండ్ ఏం జరుగుతుంది, వాళ్ళు లోన్స్తో నడిపిస్తున్నారు కంపెనీని, సో కంపెనీ లాసెస్లో అళ్ళబోతుందా ఫ్యూచర్లో అనేది అది పసిగట్టదు. సో అందుకనే మనకి మొమెంటం ఇండెక్స్ కంటే కూడా ఈ మొమెంటం ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో క్వాలిటీ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి కేవలం మొమెంటం ర్యాలీ వల్లనే ఆ స్టాక్ని మనం పికప్ చేసుకుంటాం కాకుండా అలాగే దాంట్లో మన క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం పరిగణలోకి తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సో అదండి ఒక వాల్యూ స్ట్రాటజీలో ఉన్న ఫండ్, అలాగే మొమెంటము, అలాగే గ్రోత్ క్వాలిటీ. సో ఇట్లా మూడిట్లో కనుక మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే చాలండి. చాలా మంది డైవర్సిఫికేషన్ అనగానే ఏమనుకుంటారంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చెప్పుకుంటారు. అది డైవర్సిఫికేషన్ కాదు. డైవర్సిఫికేషన్ కూడా ఎలా ఉండాలంటే మనం కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఐపి వాల్యూలో ఉండాలి, కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఐపి మొమెంటంలో ఉండాలి, కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఐపి క్వాలిటీలో ఉండాలి. ఇట్లా కనుక మనం కనుక డిజైన్ చేసుకుంటే కనుక మన పోర్ట్ఫోలియోని కొంత వాల్యూ, కొంత మొమెంటం, కొంత గ్రోత్ అట్లాగే మనం చేసుకుంటే కనుక అబ్నార్మల్ రిటర్న్స్ అయితే బాగా వస్తాయని చెప్తున్నాను. అదండి ఎప్పుడైనా గమనించండి. డైవర్సిఫికేషన్ అనగానే చాలా మంది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అలాగే కమోడిటీస్ కొత్తగా వస్తున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పోర్ట్ఫోలియోలో ఈ మధ్య గోల్డ్, సిల్వర్ యాడ్ చేయడం మొదలు పెట్టారు. సో అలాగే ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఈటీఎఫ్స్ అంటారు. ఇట్లా కాదండి డైవర్సిఫికేషన్. ఇలా డైవర్సిఫికేషన్ చేసినంత మాత్రం మనకి రిటర్న్స్ ఎక్కువ రావు. ప్రాపర్గా మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఐపిస్ కానివ్వండి, లంసమ్ అమౌంట్ కానివ్వండి, గ్రోత్లో ఉందా లేదా, కొంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ మనకి క్వాలిటీలో ఉందా లేదా, అలాగే కొంత పార్ట్ ఆఫ్ ద అమౌంట్ మొమెంటంలో ఉందా లేదా, అలాగే వాల్యూలో ఉందా లేదా, ఈ 4 పారామీటర్స్ కూడా మీరు బాగా ఆలోచించుకోవాలి. ఇట్లా కనుక మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే కనుక పోర్ట్ఫోలియో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే మనం వస్తుంది. మార్కెట్లో చూడండి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న 5 ఫండ్స్ అయితే 5 ఫండ్స్ ఉంటాయో, సపోజ్ ఆ 5 ఫండ్స్ పైకి వెళ్ళిపోకూడదు, అట్లీస్ట్ ఒక ఫండ్ డౌన్లో ఉండాలి. ఎందుకు అంటే అది ఆ స్ట్రాటజీ వేరేగా ఉందని అర్థం. సో రేపొద్దున మార్కెట్ టర్న్ అరౌండ్ అయినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో లో పర్ఫార్మెన్స్ ఫండ్ అమాంతం అది పైకి వెళ్తుంది, మళ్ళీ ఆ 5 ఫండ్స్ కొంచెం కిందకు వస్తుంటాయండి, అందులో రొటేషన్ జరుగుతుంటుంది మార్కెట్లో. సో అదండి ఎప్పటి నుంచి చూసుకోండి. డైవర్సిఫికేషన్ అనగానే లార్జ్, మిడ్, స్మాల్ అలా కాకుండా వాల్యూ, మొమెంటం, గ్రోత్, అలాగే క్వాలిటీ ఇట్లాంటి స్ట్రాటజీస్లో కనుక మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.